ఇంతకుముందు అది ఒక రోజు జరిగిందంటే ప్లీజ్ అన్న మా ఆయనకు తెలిసే మళ్ళీ నన్ను తిడుతున్నా. నేను రికార్డ్ చేసిన మరి నెంబర్ ఒకసారి వస్తాం. వెల్కమ్ టు #. నేను అంజని దాస్. డైలీ వాళ్ళ ఇంట్లో పాల ప్యాకెట్ వేసే అతను అలాగే చిన్న చిన్న పనులు చేస్తుంటాడు వాళ్ళ ఇంట్లో. అతనితో ఆ ఇంటి ఆవిడ ఏం చేసింది, దానికి మనం ఏం చేసాము, దాని వల్ల ఎవరెవరికి ఎలాంటి నష్టం జరిగింది, ఎవరికి ఎలాంటి లాభం జరిగింది అనేది ఈ వీడియో చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. దయచేసి 10 మందికి షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. చెప్తాము. ఏం చేస్తున్నాను? నేను పాల ప్యాకెట్లు వేస్తాను. పాల ప్యాకెట్ వేస్తాను. ఓకే సార్ చెప్పు ప్రాబ్లం ఏంటి? నేను డైలీ అక్కడ మా ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్స్లో పాల ప్యాకెట్లు వేసేటోన్నా డైలీ. అందులో ఒక ఫ్లాట్లో ఉంటారన్న ఒక ఆమె, వాళ్ళ ఇంటికి నేను డైలీ వెళ్ళి పాల ప్యాకెట్లు వేస్తాను అన్న. ఆమెతో ఏమైందంటే ఒకరోజు ఆమె లోపలికి రా అని చెప్పేసి అంది. ఇంకా అట్టా పోయినాం, అట్టా ఫిజికల్గా కలిసినాం. అప్పటి నుంచి నాకు బాగా భయం అవుతుంది. నువ్వు కలిసినావు? ఆమె ఎన్ని ఏళ్ళు ఉంటాను? నా మీద ఏజ్ పెద్ద అన్న. ఆమెకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? నీకు ఎన్ని ఏళ్ళు? నాకు 20 అన్న. 20. ఆమెకి ఎన్ని ఉంటాయి? ఒక 30-35 ఉంటాయి అనుకుంటున్నా. మనకి క్లారిటీ తెలియదు నాకు కూడా. ఇంకా కలిసిన కాడ నుంచి ఇంకా నాకు భయం అవుతుంది అన్న. నేను రాను అంటున్నా కానీ మీ ఇంట్లో చెప్తాను, మా ఆయనకి చెప్తాను అని చెప్పేసి నన్ను బెదిరించి నువ్వు రావాల్సిందే అది ఇది అని చెప్పేసి నన్ను ఫోర్స్ చేస్తుంది అన్న. బ్లాక్మెయిల్ చేస్తుంది, నువ్వు రావాల్సిందే అని చెప్పేసి. నేను వెళ్ళను అంటున్నాను. నువ్వు ఫస్ట్ టైం ఎందుకు వెళ్ళావు? ఫస్ట్ టైం ఎందుకు వెళ్ళావు అని అడుగుతాను నేను. ఫస్ట్ టైం ఆ రోజు అనుకోకుండా అయిపోయింది అన్న. ఆ రోజు అలా మరి అనుకోకుండా ఇప్పుడు కూడా మరిగా రమ్మంటుందిగా. పోయినాక రోగాలు వస్తాయి. రోగాలు వచ్చినాక ఇక ఇదే రోగాలు వస్తాయి. మరి రోగంతో ఓడిపోయాము. ఒక్కరోజు ఏదో అలా అనుకోకుండా అయిపోయింది అన్న. ఈసారి అనుకోని అంటున్నా. అంతమందికి అనుకోకుండా పోయినావు కదా, ఇప్పుడు అనుకోని అంతమందికి అనుకోకుండా పోయినావు కదా, ఇప్పుడు అనుకోని పోతే అంటుకుంటుంది. అడ్డమైన రోగం అది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది మరి? నేను ఆమె నాతో కలువు అని చెప్పేసి ఫోర్స్ చేస్తుందన్న. మళ్ళీ రావాలి, లేకపోతే మా ఆయనకి చెప్తాను, లేకపోతే మొత్తం గోల చేస్తాను అని చెప్పేసి బెదిరిస్తుందన్న. నన్ను పైసలు డిమాండ్ చేస్తున్నాను. పైసలు ఏం డిమాండ్ చేయట్లేదన్న. ఆమె పైసలు ఇస్తాను అంటుందన్న. అంటే నీకే పైసలు ఎక్స్ట్రా ఇస్తాను. భర్త ఏం చేస్తాడు? మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వస్తాడు. అవుట్డోర్ అని చెప్పేసి అయ్యని టూర్స్ అని ఎక్కువ వెళ్తూ ఉంటాడు. ఆయన ఆ టూర్లోకి వెళ్తారు, మీరు ఈ టూర్ చేస్తారు. మీరు హోమ్ టూర్ చేస్తారా? ఆయనేమో ఆమె కోసం అట్లా టూర్లు అవుతున్నాడు, మీరేమో హోమ్ టూర్ చేస్తారు. ఒక్కరోజే అన్న అలా అనుకోకుండా అయిపోయింది. ఇంకా తర్వాత నుంచి నేను గోళీ గింతనే ఉంటుంది, ఇసము గింతనే ఉంటుంది. గోళీ వేసుకుంటే రోగం తక్కువ అవుతుంది. ఇసం మింగితే మంచిగా పోతాం. అర్థమవుతుందా? నేను ఆ ఒక్క రోజు చేసిన, ఈ ఒక్క రోజు చేసిన కదా తప్పు ఎప్పుడైనా తప్పే. అర్థమైందా? అది శుద్ధ తప్పే. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నీకేం కావాలి చెప్పు మా నుంచి? మా ఆమె నాకు ఇంకోసారి ఫోన్ చేయకుండా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండేది. నన్ను అట్టా రమ్మని అనుకున్నా, నా పని నేను చేసుకునేటట్టు. నీ పని నువ్వు చేసుకునేటట్టుంటే మళ్ళీ నువ్వు ఇంకో పని పడతావేమో? అలాంటిది ఏమి ఉండదన్న. ఇంకోసారి అలా జరిగితే ఫస్ట్ నీ బద్దలు భాషంగా అయితే. అర్థమైందా? తన నంబర్ ఉందా? రమ్మంటే వస్తుందా? వస్తుందన్న. వస్తుంది. ఎందుకు రాదు? నువ్వు అట్లా ఎన్నిసార్లు రమ్మన్నావు, ఇప్పుడు ఆమె రమ్మంటుంది. అంతగానం ఏముందా నీ దగ్గర? అంతగానం ఏముంది అంటున్నావు? ఏదో మాయమాటలు చెప్తారు, అవునా? సరే ఒకసారి తనకు ఫోన్ చేయి. నేను ఉంటా బయట. నేను కెమెరా అటు పెట్టేసి మేము బయట ఉంటాము. నీకు ఏదైనా నీకు ఫోన్ దగ్గర ఒకవేళ ఎమర్జెన్సీ అనుకుంటే నాకు డైల్ నెంబర్ పెట్టుకేసి పెట్టుకో. అక్కడ ఆమెతో ఏమైనా ఇబ్బంది అవుతుంది కదా, మీరు మాట్లాడుకుంటారు, నేను మధ్యలో వస్తాను. ఏంటి రమ్మంటే రావట్లేవు, కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేవు. రాను అంటే ఇంక నుంచి
ఎందుకు రావు? ఇంతకు ముందు వచ్చినావు కదా, వచ్చినప్పుడు అలా వండి పెట్టినా నేను మంచిగా చూసుకున్నా కదా. నా వల్ల కావట్లేదండి, మీరు రోజుకి అన్నెన్నిసార్లు అంటున్నారు అది అంటున్నారు. నా వల్ల కావట్లేదండి, మీరు రోజుకి అన్నెన్నిసార్లు అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు. అట్లా చేయడం నాకు ఇష్టం లేదు. రాలేవనుకో, నేను నీకు తెలుసు కదా, మా ఆయనతో చెప్తా. అట్లా ఎందుకు చెప్తారంటే నాకు ఇష్టం లేనప్పుడు వదిలేయాలి. అప్పుడు ఇష్టం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు లేదు? అప్పుడు ఇష్టం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు లేదు? అప్పుడంటే ఏదో ఒక్కసారి అట్లా అయిపోయింది, కానీ పద్దాకలంటే అది అవ్వదు కదా. అంటే నాకు తెలియదు, మీరు వస్తున్నారు అంతే. ఇంకా నుంచి నేనైతే రావడం అయితే కుదరదు. నేను చెప్తా మా ఆయనతోటి. మీరు అట్ట చెప్తామంటే మేమేం చేస్తామంటే పద్దాకలంటే అట్ట. మీరు అట్ట చెప్తామంటే మేమేం చేస్తామంటే పద్దాకలంటే అట్ట. ముందు వచ్చావు కదా, ఇప్పుడు కూడా రావచ్చు కదా, ఏమైంది? ఇంతకుముందు అదో ఒక రోజు జరిగిందంటే ఇంతకుముందు అదో ఒక రోజు జరిగిందంటే ఇంతకుముందు ఒక రోజు జరిగిందంటే అదే అన్న చెప్పినా కదా ఇందాక నీకు. మీరెవరు మమ్మల్ని అడగడానికి? పక్కడికి వెళ్ళండి మీరు. మా ఇష్టం, మేము మా మధ్యలో. నేను అప్పటి నుంచి చూస్తున్నా. మీకు ఏం కావాలి? నాకు తెలియాలి. ఏదో అవుతుంది నాకు. అసలు మీరు ఎందుకు మా మధ్యలో వస్తారు? ఏదో ఈయన మా ఇంట్లో పని మనిషి పని చేస్తే పని ఎలగొట్టాలి, పైసలు ఇచ్చి ఎలగొట్టాలి. ఇదేం పర్ఫార్మెన్స్? మరి మీరెందుకు మా మధ్యలో వస్తున్నారు? మీరు పక్కకు వెళ్ళండి. నేను చాలా డిస్టెన్స్ ఉన్నా నేను అర్థమవుతుందా? చాలా డిస్టెన్స్ ఉన్నా నేను. ఏం డిస్కషన్ చేస్తాను? నీకు ఇష్టం అర్థం ఇక్కడ డిస్కషన్ చేసిన ఇష్టం లేనప్పుడు అంతా ఏం చేస్తున్నావు? ఎందుకు ఆయన అలాగే చెప్తారు? వద్దు వీళ్ళు వద్దు, డైరెక్ట్ అమ్మా. వాడు ఎంత కుమిలిపోతుంది చూడు, వాడు కుమిలిపోతుంది అమ్మా. నీకు అసలు నీ ప్రాబ్లం ఏం చెప్పు? నీ ప్రాబ్లం ఏంది? ఈమెకు మస్తు సెక్స్ పిచ్ అన్న, రోజుకి రా అని టార్చర్ చేస్తూ. ఈమెకు మస్తు సెక్స్ పిచ్ అన్న, రోజుకి రా అని టార్చర్ చేస్తూ. ఇదేంది? వాడు అంతా చెప్తున్నా మళ్ళీ నువ్వు ఏదంటావు? ఉంది వాడే నన్ను ఫస్ట్ నుంచి చాలా రెచ్చగొట్టాడు, అందుకే నేను రమ్మంటున్నాను. రెచ్చగొట్టినావా? నేనేం రెచ్చగొట్టలే అన్న. రోజు ఒక రెచ్చగొడితే రెచ్చిపోతాను. రెచ్చగొడితే రెచ్చిపోతావా? వాడు ఏ యాంగిల్ రెచ్చగొట్టి నేను అంటే నాకు అర్థమైతే లేదు. మరి నీ యాంగిల్ ఏందో నీకు అదేందో. అసలు మీరెందుకు మా మధ్యలో వస్తున్నారు? మేము చూసుకుంటాం కదా. అదే మీరు చూసుకుంటారు. నాకు నచ్చలేదు కాబట్టి నేను వచ్చినా. మీరు పోండి, ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను నేను. ఏం చేయడం? మీ మీద డిస్కస్ చేసుకుంటాం. ఏం డిస్కషన్ ఆఫ్ ఇన్ దేర్? అది మా ఇష్టం. మీ ఇష్టం ఏంది? మీ ఇష్టం. రోడ్ల మీద వచ్చి మీ ఇష్టం మా ఇష్టం అంటే కదా. ఏం డిస్కషన్ చేస్తూ చెప్పు నాకు. డిస్కషన్ ఏం చెప్పు? మీ ఇద్దరి మధ్య డిస్కషన్ ఏం చెప్పు? అంతగానో ముంకాయలు డిస్కషన్ ఏంది? వాడు వద్దని అటు పోతుంటే నువ్వు రాదా అని అంటున్నావు. ఏం నాకు అర్థమవుతుంది? అంతగానం ఏం వద్దంటున్నావు, వాడు ఇంతగా నువ్వు ఏం రమ్మంటున్నావు? అంతగానం పిల్ల మన దగ్గర ఏముంది? అయినా మీరెవరు? నేను ఎవరినో నీకు తర్వాత తెలుస్తుంది. నువ్వెవరో నాకు ఇప్పుడు సినిమా మధ్యలో వచ్చి మీ ఇద్దరి మధ్యలో వచ్చిన ఊగుతుంది నేను. అర్థమవుతుందా? నేనేమితో మధ్యలో వస్తలేదు. ఏమొస్తున్నా? ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఫస్ట్ నువ్వు ఇక్కడికి వెళ్ళు. ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి మీరు వెళ్ళండి. నేను రాకముందు గంట సేపైంది వచ్చి మీరు వెళ్ళు అంతా కూడా. మీకు చూడాలనిపించకపోతే వెళ్ళండి. మా మధ్యలోకి రండి. మీ మీద డిస్కస్ చేసి మా మధ్యలో మీరు దూతారు. మా మధ్యలోకి మేము వచ్చినా వాటితో నీకేం పని అవసరం? నీకేం అవసరం? అంత చెప్పినా కదా. ఏమని? ఆయన మా ఇంట్లో పని చేస్తాడు, పని మనిషి అని. పని మనిషితో పక్కన ఎక్కుతావా? పనవంతో పక్కన ఎక్కుతావా? నాకేం అర్థమైతే సినిమా. నువ్వు పనవంతో పక్కన ఉంటావు. నేనెందుకు పక్కన పంటాను? మీరు చూడారా ఏమన్నా? పక్కలకి గిక్కలు అంటున్నావేంది? మరి ఏంది ఇది? నేను మింగేస్తా. ఈ బూతులు మస్తు మాట్లాడుతున్నావు. మరి వాంతో మింగేయండి. నేను ఆయనతోనే మింగట్లేదు. మీరేనా మా మధ్యలో ఏదేదో మింగుతున్నారు. వెళ్ళండి ఫస్ట్. మస్తు వెళ్తా నేను. నాకు వెళ్తా. నాకు తెలవాలి జరుగుతుంది ఏందో. నాకు తెలవాలి. నాకే తెలవాలి. నా తమ్ముడు వాడు ఎంత టార్చర్ చేస్తున్నాడు. వాడు చదువుతాడు. మీద కాన్సన్ట్రేషన్ పని చేసినాడు. 4 పాల ప్యాకెట్ వేసుకుని బతుకుతా. నీకు పాల ప్యాకెట్లో ఈడే కావాలా? చెరుకులోడు కావాలా? నాకు స్టోరీ మొత్తం తెలుసు. నువ్వేం దాచిపెట్టకు. అర్థమవుతుందా? నువ్వేం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. నేను ఇంతకన్నా క్లియర్గా చెప్పా. నీకేం కావాలి చెప్పు. ఇవన్నీ వద్దు. నీకేం కావాలి తమ్ముడు? ఒక 2 నిమిషాలు ఓకే సార్. నేను 2 నిమిషాలు నీతో మాట్లాడతా. 2 నిమిషాలు నీతో మాట్లాడినాక కదా నీతో కాకపోతే నేను చెప్తా.
నేను చూడమ్మా నీకు ఒకటి చెప్తున్నాను, ఒక మాట ఇది, ఆ పిల్లని ముంగట మాట్లాడద్దని నేను ఊపున్నా, నా మాట వింటావా? నేను వినా. సరే వినకపోతే నా ఏం వంకాయ కూడా కాదు. ఆల్రెడీ వీడియో రికార్డ్ అవుతుంది, మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాము, రికార్డ్ చేసి పెడతాం మీకు. ఇక ఇవన్నీ రికార్డ్ అవుతాయి, గలీజ్ అయిపోతావు, మీ భర్త కూడా గలీజ్ అవుతాడు, నువ్వు కూడా గలీజ్ అవుతావు. అయినా మీరెవరు నాది రికార్డ్ చేస్తుండగా? మీరు యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తాయండి, ఎక్కడి నుంచి వస్తాయండి? సరేనమ్మా, నువ్వు భయపడుతున్నావో లేకపోతే ఏం చేస్తున్నావు కదా నీకు నువ్వు బయట భయపడుతున్నావు, మంచి నువ్వు లోపల భయం ఉంది. నేనేమన్నా నువ్వు భయపడకు, నేనేం ఇంగా నీకేం చెప్తున్నా, నీ టెన్షన్ నాకు అర్థమవుతుందమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. నేనేమి ఇది టెలికాస్ట్ కూడా ఏం చేయ, ఒక మాట చెప్పేది. ప్లీజ్ మా ఆయనకు తెలిసేమో ఏమని అంటారన్నా, వద్దన్నా. నేనేమంటున్నా, నేనేమి ఎందుకు షోర్ అవుతున్నావు? ఎందుకు? నేను నీ పర్మిషన్ లేకుండా నేను టచ్ పోయా, అర్థమైనా? నువ్వు అని టచ్ చేసినావు, నేను నీకు పర్మిషన్ లేకుండా టచ్ చేయ. ఇంకోటి తింటావా? పర్లేదు చెప్పమ్మా. అసలు మీకు నేను ఎట్లా కనపడుతున్నాను? వద్దు, నాకు కనిపించే యాంగిల్ కనిపిస్తావు అని. అరే నేనేమన్నా బజార్ దానిలో కనిపిస్తున్నానా? ఈరున్న అరుణ చెప్తున్నారు. మరి బజార్ కాకపోతే నేను బజార్లో ఈ రోజు ఎంత ఎందుకన్నా మీరు నా ఊరికే ఇలా అన్నా? ప్లీజ్ ఐ కాంట్. ఎందుకు ఊరికే నన్ను సతాయిస్తారు? ఒకసారి వెళ్ళండి మీరు. వద్దు, నన్ను వెళ్ళండి అన్న. ఇంతగా అన్నా అని బద్దీలు ఆడుకుంటున్నా కదా, ఎందుకు ఊరికే నా వెంట పడుతున్నా? వద్దు ప్లీజ్ వెళ్ళండి అన్న. ఎందుకు ఏడుస్తావు? ఏడిపోయింది చెప్పు నీకు, ఎందుకు ఏడుస్తావు అంటున్నా? ఎందుకు ఏడుస్తావు? ఏడవకుంటే ఏం చేయాలన్నా? మీకు ఇంత నేను అన్నా అని బద్దీలు ఆడుకున్నా కూడా ఊరికే నా వెంట పడుతున్నారు. కూర్చో, కింద కూర్చుంటే మంచిది, లేకు మంచి కూడా చెప్తున్నా. కూర్చోండి, నేను కింద కూర్చోమని చెప్పినా. ఎందుకు కూర్చోవాలి? కూర్చుంటే మంచిది, లేకు నేను వీడియో డిలీట్ చేయ. నేను వీడియో తీసి పెట్టినా, ఇక వాయిస్ కూడా ఇక్కడ అవుతుంది, కూర్చోను. సరిపో, నేను వీడియో రికార్డ్ చేసి పెడతా. ప్లీజ్ అన్న, ప్లీజ్ కూర్చో. ఆయనకు తెలిస్తే వద్దు, కాలు మొక్కడుద్ది అని. ప్లీజ్ అన్న, మా ఆయనకు తెలిస్తే మళ్ళీ నన్ను తిడతాను. నేను రికార్డ్ చేసిన మన నెంబర్ ఒకసారి వస్తాం. నేను అలాంటి దాని కానన్నా, ఎవరితో పడితే కింద కూర్చో అని చెప్పిన. కింద కూర్చోమని చెప్పిన. నేను కింద కూర్చో అని చెప్తున్నా. ఎంత ఏరే మనదంతా తెలిసిన అట్లా ఏం లేదు, టెన్షన్ పడకు. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. నేను ఏమంటున్నా, నాకు ఒకటే మాట, ఒకసారి వస్తావా? రాను. వీడియో రికార్డ్ అవుతుంది. వీడియో రికార్డ్ అయినా కూడా పర్లేదన్న, నేను రాను. నేను అలాంటి దాని కాదన్న, నన్ను వదిలేండి అన్న. మీరు మంచిగా చెప్తున్నా, కింద కూర్చో అని చెప్తున్నా. నేను కూర్చోను. నేనే లేస్తా. అయితే నువ్వు కూర్చోకపోతే నేను లేస్తా. నేను కూర్చోమన్నా, నువ్వు కూర్చోను, నేను లేస్తా అని చెప్పిన. అయిపోయా, వీళ్ళు లేని పంచాయతీ. నేను చెప్తున్నా, నీకు డబ్బులు కావాలన్నా? నాకు వద్దన్నా. సుఖం కావాలన్నా? వద్దు. మరి వాడిని బడి ఉంది పడుతున్నావు. చెప్పు, నీ ముఖం, నీ బాధ ఏంది, నీ కథ ఏంది, ఎందుకు హైమత అవుతున్నావు? ఎందుకన్నా మీరు ఊరికే నా వెంట పడుతున్నారు? నేను అలాంటి దాని కాకుండా నన్ను వదిలేయండి, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. ఎందుకన్నా మీరు ఊరికే నా వెంట పడుతున్నారు? నేను అలాంటి దాని కాకుండా నన్ను వదిలేయండి, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. మా వాడు కూడా ఆంటీ వద్దా అంటే నువ్వు ఇంటలేవు ఆంటీ, మరి నేనేం చేయాలా అంటే? నువ్వు అని కావాలంట, నేను నిన్ను కావాలంట. మనకి ఎందుకు ఇదంతా? నేను అలాంటి దాని కాదన్నా, నేను ఎవరితో పడితే వాళ్ళతో పోనన్నా. వాడంటే ఇష్టం కాబట్టి రమ్మన్నాను. అంతగా ఏముందండి కదా, ఏముంటే మీకెందుకు? అది మా మధ్యలో ఉంటుంది కదా. నేను వీడియో రికార్డ్ చేసుకుంటాను, నేను చేసుకుంటాను, రికార్డ్ చేసుకుంటాం, అంత అవుతుంది. ఓకేనా? వద్దు, నేను అడిగిన దానికి సంబంధం. నువ్వు ఇక పోదాం అనుకున్నావు అనుకో, ఇంతకుముందు పోదాంటే నేను వీడియో రికార్డ్ చేస్తాను. నువ్వు ఇక కదిలితే మాత్రం బాగుండదు, అది కూడా చెప్తున్నా. నువ్వు ఇక బయట అడుగు పెట్టావు అనుకో, నేను వీడియో రికార్డ్ చేసి పెడతాను.
ప్లీజ్ అన్న వీడియో రికార్డ్ చేయకండి. అందుకే చెప్తున్నా అయితే చెప్పేది ఇంకో మాట చెప్తా నేను మంచిగా. నేను ఇంకో మాట చెప్తా. అన్న అన్నావు కదా నా పని నుంచి అన్న అన్నావు కదా అన్నాను. సరే నేను నిజంగా నీకు అన్ననేనా? ఓకే నా దగ్గర ఏం దాచిపెట్టదు. ఓకే ఏది ఉన్నా కుల్లా చెప్పేటట్టయితే మంచిది. సరే నేను నీకేం చెప్పాలి అది ఇది అన్నావు అనుకో, నేనైతే సీదా పోయి నేను రికార్డు యూట్యూబ్లో వేసేస్తాను. నేను నీకు చెప్తున్నా కులా చెప్తున్నాను. నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పు, ఏది ఉన్నా సరే. చెడు అయితే చెడు, మంచి అయితే మంచి. ఎందుకంటే నువ్వు అన్నావు కాబట్టి నేను కూడా నేను అట్నే వస్తున్నాను. వాస్తవానికి నీకు తప్పు చేస్తే కాలు మొక్తాను ఇది. ఎందుకంటే నీ తప్పు బిహేవ్ చేయడానికి ఎందుకంటే నువ్వు ఆవేశంతో నువ్వు అందుకని అట్లా మిస్బిహేవ్ చేసింతో నాకు నువ్వు అంటే అట్లా రకమైన భావన లేదు. ఇంకోటి నాకు ఆ ఫీలింగే లేదు. నేనేమంటున్నా, నీకు ప్రాబ్లం ఏంది అంటే తనతో ఏం ప్రాబ్లం, బావతో ఏమో ప్రాబ్లం ఉందా? అవును, అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళి వచ్చి స్ట్రెస్గా ఉంటారు, అంతా నన్ను పట్టించుకోరు. అందుకే నేను అబ్బాయిని రమ్మని చెప్తాను. అంతే తప్ప నాకు వేరే వాళ్ళతో వెళ్ళడం ఇది అది ఏమి ఇష్టం లేదన్న. ఎందుకంటే నేను కూడా అమ్మాయినే కదా, నాకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అందుకే నేను ఆయనతో సంబంధం అలా పెట్టుకున్నాను. ప్లీజ్ ఈ వీడియో ఎవరికి చెప్పకండి ప్లీజ్ అని పెడతాను. ఓకే నేనేమంటున్నాను ఇంకోటి, మరి అబ్బాయిని ఎందుకు చూస్ చేసుకున్నామా? అబ్బాయి అంటే పాల ప్యాకెట్ వేస్తాడు అంటే ఎవరికి తెలియదు కదా, అందుకే ఆ అబ్బాయిని ట్రై చేసుకున్నాను. ఎందుకంటే మా ఆయనకు కూడా అంతగా తెలియదు. ఎందుకంటే ఆయన ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఆయన ఉంటారు కదా. ఆయన పాల ఫ్యాక్టరీ వేస్తాడు, మా ఇంట్లో మంచిగా వర్క్ చేస్తాడు, కొంచెం నమ్మకంగా ఉంటాడు. మా ఆయనకు కూడా తెలియదు మంచిగా ఉంటాడు అనేసి అందుకే నేను తనని చాయిస్ చేసుకున్నాను. ఇది రాష్ట్రం కాదు కదా, ఈ తెలుగు రాష్ట్రం కాదు కదా? కాదు, ఎక్కడి నుంచో వేరే స్టేట్ నుంచి వచ్చారు. అవును. నేను ఒక మాట చెప్తా, నువ్వేమనుకోవద్దు. తెలుగు నీకు అర్థమవుతుంది కదా? అయితే మీ భర్త కష్టపడుతుంది మీకోసమే కదా? అవును. ఆయన సంపాదించిందంతా ఎవరు పెడతాడు? నీకు మీ పిల్లలకే కదా? అవును. ఆయన ఇదే తప్పు చేస్తే నువ్వు బాధపడతావు పడవు? ఆయన ఇదే తప్పు చేసిందంటే నీకేమనిపిస్తుంది? అనిపిస్తుందా అనిపిదమ్మా? అనిపిస్తుంది. సరే ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే హాస్పిటల్ చూపించుకోవాలి, సెట్ చేసుకోవాలి. దానికి కావాల్సినంత మనం ఒక కాన్వే ప్రకారం వెళ్ళాలి, అవునా కదా? కౌన్సిలింగ్ ఇప్పిద్దాం. మీ భర్తను కూడా కౌన్సిలింగ్కి తీసుకెళ్ళి, నేను టెన్షన్ పడకు. అంజనీ నాకు తీసుకొస్తాడు, మీ ఇంటికి వస్తాను, నేను టెన్షన్ పడకు. అది దాన్ని ఏం అనుకోకు, అన్ని కుల కోసం మాట్లాడి సెట్ చేస్తాను. అర్థమైందా? నీకు కూడా చెప్తాను, ఇట్లాంటి చిల్లర పనులు చేయకండి. ఎందుకంటే వాడు పోయి ఇంకో 10 మంది చెప్పినాక మీ భర్త పరుగు పోతుంది. వాడు చెప్పినా చెప్పకుండా సరే, కానీ ఇది మాత్రం ఫాల్తు పని, అవునా కదా? దయచేసి అర్థం చేసుకో. నేను ఆ పిల్లాడిని ఎందుకు పంపించాను సార్ బయటికి? ఆ పిల్లాడు ఏంటంటే వాడు చెడిపోతాడు, అవునా? అబ్బాయి ఏదో ఇట్లా నడుస్తుంది, వాడేదో తొందరపడి వచ్చింది. నీకు ఇంకా ప్రాబ్లమ్స్ అంటే మీ భర్త సగం ఉండట్లేదు, నీకు కోరికలు ఎక్కువ ఉంటుంది, అంతేనా? మరి కోరికలు ఉంటే ఆయనతో తెచ్చుకోవాలి, కానీ ఇట్లా బయట వాళ్ళతో తెచ్చుకోవాలి. అర్థమేనమ్మా? నువ్వు మంచిదాన్ని బేసిక్గా చెప్పాలంటే నువ్వు మంచిదాన్ని. ఎందుకంటే నీకు అదే కావాలనుకుంటే ఇప్పుడు న్యాయం పడి వస్తుంది, ఎవరిని పడతాము బజార్లోకి పోతుంది. కానీ నువ్వేంటంటే ఒక పద్ధతి మనిషి, నాకు అర్థమైంది, మా వెళ్ళిందన్నమాట. అది కాకపోతే ఏంటంటే నేను గల్లీలో కూడా అడిగి ఉంటుంది, నీ గురించి మంచి ఆమె అని చెప్పి ఎంత బయట పడ్డదంటే మీ ఆయన పరుగు పోతుంది, నీ పరుగు పోతుంది. మేమేం బయట పెట్టాము. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ వీడియో కూడా ఎందుకు టెలికాస్ట్ చేస్తామంటే నీ అసొంటోళ్ళకి వాళ్ళకి కనుపి కావాలి. నీ ముఖానికి మాస్క్ వేస్తాము, నువ్వు అని కూడా తెలియకుండా మీ భర్త దృష్టిని నేను గుర్తుపట్టకుండా చేస్తాను. ఓకే, అర్థమైందమ్మా? గౌలి పంపి అబ్బాయి. తమ్ముడు
నీకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి పిచ్చి పిచ్చి పనులు చేసినా దౌడలు వెళ్తాయి. ఇక వద్దు వద్దు. నేను ఏం చెప్తున్నా అంటే అర్థం చేసుకో. ఆమె నువ్వు ఆమె దగ్గరకు పోతు, ఆమె నీ దగ్గర రాదు. ఇంకోసారి ఇట్లా ఈమెనే కాదు ఇంకెవరితానికి పోయినా కానీ నీ దౌడలు వెళ్తాయి, అది మాత్రం ఖాయం. వాళ్ళు ఏదో నీకు రూపాయి ఆమ్దాని ఇస్తారు, వాళ్ళ సార్కి నువ్వు మోసం చేసిన అవుతావు. రేపు నీ భార్యని ఇట్లా ఎవడో వచ్చి చేస్తూ కూడా బాధ అనిపిస్తుంది. పెళ్ళి కాకుండా నువ్వే ఇట్లా చేస్తున్నావు అంటే పెళ్ళి అయిన ఆ భర్త పరిస్థితి ఏది? ఎందుకంటే నాకు మగోని సాటి మగోని బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తున్నా. అర్థమైందా? నువ్వు ఇంకోసారి ఇట్లా ఫాల్తు పనులు చేయాలి, చెంపలకి కొడతాం. వాళ్ళు ఎవరేమన్నారు నిన్నే అంటారు. అర్థమైందా? అడు అరే ఇక వద్దు, ఆమె తప్ప నీ తప్ప ఎవరు తప్ప వద్దు. ఇక ఇంకోటి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు నువ్వు. ఈ నిజం పొలం గల్లీలో పోయి ఆడ గాలి చెప్పినామంటే మాత్రం ముడ్డి వాళ్ళకి సార్ ఎవరికి చెప్పొద్దు, ఏం చేయొద్దు. అర్థమైందా? నాడు వెళ్ళిపోయాడు రాహుల్ పంపి ఇంటికాడ దించేసి ఆ పిల్లని. నీకు చెప్తున్నామ్మా, నువ్వు ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. నీకు దండం పెడతా. నీకు దాని కౌన్సిలింగ్ తీసుకెళ్ళు. డాక్టర్స్ దానికి కూడా డాక్టర్స్ ఉంటారు, ఉంటారు, అన్నీ ఉంటాయి. నీకు కౌన్సిలింగ్ అంటే భయపడుతుంది, దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దానికి కూడా సింపుల్ మెథడ్స్లో నీకు సొల్యూషన్స్ ఉంటాయి. ఓకేనా? నువ్వేం టెన్షన్ పడకు. నేను ఒకరోజు మామూలుగా వచ్చి క్యాజువల్ కలుస్తాను, మా టీం వచ్చి అంజనీ దాస్ వస్తాడు. నువ్వేం టెన్షన్ పడద్దు సరేనా? నీకు వేసిన నీ వీడియో కూడా నాకు ఏం షోక్ కాదు. వీడియో వేయడం వల్ల ఏమైతే ఒక నలుగురు మారుతారు, నీ అసంటోళ్ళు నా అసంటోళ్ళు మారుతారని చెప్పేసి నా బాధ. అంతేగాని ఇది వేసుకొని ఇంకేదో ఇవ్వాలని మనకి ఏం లేదు. సరేనా? మనం మగవాళ్ళం సంపాదన దృష్టిలో వాడి సంసారం మర్చిపోయి సంపాదన అని చెప్పి తిరుగుతుంటాం. చేసేది వాళ్ళ కోసమైనా సరే కానీ సంపాదించి పెడితేనే వాళ్ళు సంతోషంగా ఉంటారని కాదు. కొద్దిసేపు వాళ్ళతో స్పెండ్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. మనం సంపాదన మీద వాడి మనం సంసారం నిర్దేశించి పోయాం అనుకో, వాళ్ళు కూడా ఉపకారం తింటారు కదా. మనం వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోవాలి. అందుకే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఫ్యామిలీతో వీలైనంత మటుకు మనం టైం స్పెండ్ చేయాలి. వాళ్ళతో సౌఖ్యంగా ఉంటే మన సంబంధాలు సక్రమంగా ఉంటాయి. మన అవసరం ఉంది కానీ దాని తగ్గట్టు ఉండాలి. అవసరం ఉంది అని చెప్పి ఏ బయలు దుంకం కదా. ఇది కూడా అంతే. భార్యలారా మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ భర్తతో తను బయటకు వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా మాట్లాడండి, మంచిగా ఉండండి. ఆయన ఆల్రెడీ స్ట్రెస్ అయి వస్తాడు. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని మీరు నెగలండి. అంతేగాని బయటకే వచ్చిన ఆయన టార్చర్ పెట్టకండి ప్లీజ్. ఆయన ఆల్రెడీ బయట టార్చర్ పడి వస్తాడు. ఇంట్లో పడితే మళ్ళీ వేరైతే సంసారం. సుఖంగా బతకాలంటే ఇవన్నీ మనకు కావాల్సినవి. దయచేసి అర్థం చేసుకోండి. అదేవిధంగా మా కష్టాన్ని గుర్తించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట దాన్ని పట్టుమని కొట్టండి. ఎంకరేజ్మెంట్ ఏంటంటే మీ కామెంట్స్ రూపంలో మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు. అదే మా పోస్టింగ్.